డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 హనా సంబంధించి డెమో క్లాస్ అనేది మనం ఎస్టర్డే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ అసలు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అసలు ఏంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు ఎఫ్ఐసిఓ ఒక జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో కానీ వెళ్ళినప్పుడు అతను చేయవలసిన వర్క్ ఏంటి అనేది కంపల్సరిగా మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో డన్. స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ విజిబుల్లా? హలో, సార్ కనబడుతుంది. కొంచెం రెస్పాండ్ అవ్వండి అమ్మా. సైలెంట్ గా ఉండొద్దు, మ్యూట్ తీసి మాట్లాడండి. సైలెంట్ గా ఉండొద్దండి. ఓకే, అన్మ్యూట్ లో ఉండొద్దు. కొంచెం అడిగే క్వశ్చన్లకి రెస్పాండ్ అవుతూ ఉండండి ఇమీడియట్ గా. యా, చూడండి, ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మీరు కోర్సు నేర్చుకుంటున్నారు. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఓకే, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం ఫేస్ చేశారు ఒక కంపెనీలో లేదంటే క్లయింట్ లొకేషన్ లో అన్నప్పుడు మీరు వీటి గురించి చక్కగా వివరించాలి. సో ఇక్కడ చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. మీరు ఒక అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కంపెనీలో అక్కడ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతారు. అడిగినప్పుడు కూడా చెప్పాలి. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే సో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఏరియాస్ టు మీట్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ ఎస్ఏపి. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అని చెప్పాము, సిఓ అంటే కంట్రోలింగ్ అని చెప్పాము. ఎఫ్ఐ సోర్స్ లైక్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ సోర్స్ లైక్ మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్ లేదంటే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు సో ఆ బిజినెస్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని ఫస్ట్ అనలైజింగ్ చేసుకోవాలి. అనలైజింగ్ అంటే ఏంటి? వాళ్ళ బిజినెస్ సర్వీసా, ట్రేడింగా లేదంటే మ్యానుఫ్యాక్చరింగా అనేది కంపల్సరీగా అనలైజింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రాజెక్ట్స్ కి ఏ కన్సల్టెంట్ అవసరం అవుతారు అనేది కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, ఓకే, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు అనేది కూడా మనము అనాలసిస్ చేసుకోవాలి. సో దాని తర్వాత డాక్యుమెంటేషన్, క్లయింట్స్ దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకుంటాం. తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం, పర్చేజ్, సేల్స్, వాటన్నిటి కూడా. తర్వాత రియల్ టైం పోస్టింగ్ చేయాలంటే టెస్టింగ్ కూడా చేస్తారు. ఫైనల్ గా వాళ్ళకి ఏదైనా ఎర్రర్స్ వస్తే సపోర్ట్ కూడా చేస్తారు. ఈ యొక్క బిజినెస్ సినారోని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూస్తాం. ఓకే, S4 హనా అనేది మనకి ఏం చేస్తుందంటే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని వాళ్ళు చెప్పారు.
అదే ఈసీసీ 6.0లో చూస్తే అసాప్ మెథడాలజీ ప్రాసెస్ని యూజ్ చేయమని చెప్పారు. అంటే ఏంటి సార్ అంటే అకౌంటింగ్ సైకిల్లో మీరు చూస్తే జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్సింగ్ అనేది ఒక ప్రాసెస్ ఎలాగో ఇక్కడ కూడా ఒక 5 స్టెప్స్తో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి అనేది కంపెనీ వాళ్ళు చెప్పారు, ఏసీపీ కంపెనీ వాళ్ళు. ఓకే, దీంట్లో మెయిన్ 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ లెవెల్, మరొకటి ఆపరేషనల్ లెవెల్. ఓకే, స్ట్రాటజిక్ లెవెల్లో ఏం చేస్తాం, ఆపరేషనల్ లెవెల్లో ఏం చేస్తాం? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ ఆర్ కంప్లైంట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. ఓకే, ఫస్ట్ వన్ చూస్తే స్ట్రాటజిక్ లెవెల్. ఇక్కడ ఏంటంటే మనకి వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఐడియా ఉందమ్మా వైజాగ్ స్టీల్ కంపెనీ? ఎంతమందికి ఐడియా ఉంది ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ? చెప్పండి. ఎస్ సార్. ఉమ్. ఇది సరే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ గురించి మీరు వింటూ ఉంటారు, వార్తల్లో కూడా వింటూ ఉంటారు చాలా వరకు. ఓకే, ఏంటి సార్ అది అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్ని టాలీలోనో, ఎక్సెల్లోనో, వింగ్స్లోనో, ఫోకస్లోనో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వారి యొక్క ప్రాజెక్ట్ అంటే వాళ్ళ బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వారు నాన్ ఎస్ఏపిలో వాళ్ళ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్లకి వాళ్ళ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు. బిడ్డింగ్ అంటే ఏంటిమా చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్డింగ్? ఏంటి బిడ్డింగ్ అంటే చెప్పండి గైస్. ఆఫర్ చేస్తారు సార్. ఏంటిమా ఆఫర్ చేయడం? ఓకే, ఆఫర్ చేయడం అంటే ఎవరికి ఆఫర్ చేస్తారు? ఎవరికి ఆఫర్ చేస్తారు? బయట ఏమన్నా కంపెనీస్ కి ఆఫర్ చేస్తారు సార్. ఓకే, అంటే బిడ్డింగ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? వేలం పాట. బిడ్డింగ్ అంటే ఏంటి? వేలం పాట లాగా. అంటే వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో ఐటీ కంపెనీస్కి అనౌన్స్మెంట్ చేస్తారు. ఐటీ కంపెనీస్కి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. అంటే ఏంటి, మా యొక్క కంపెనీ అకౌంట్స్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాము, సో మేము బిడ్డింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఐటీ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో అప్పుడు టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, ఓకే, ఇలా రకరకాల కంపెనీస్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఎంత టైం పడుతుంది, మా యొక్క అకౌంట్స్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి 1 year పడుతుందా, 16 months పడుతుందా, 2 years పడుతుందా, బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతారు క్లయింట్. సో ఒకరేమో 1 crore అంటారు, మరొకరేమో 2 crores అంటారు, మరొకరేమో 3 crores అంటారు. క్లయింట్కి ఏ యొక్క ఐటీ కంపెనీ వర్కౌట్ అవుతుందో వాళ్ళ యొక్క అమౌంట్ని బట్టి ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. ఇక్కడ టీసీఎస్ కంపెనీ అనేది వైజాగ్ స్టీల్ కంపెనీని పికప్ చేసుకుంది, అంటే ప్రాజెక్టు వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేసి రన్ చేస్తారనేదే కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద FICO మాడ్యూల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రొడక్ట్స్. దీన్ని ప్లానింగ్ అంటారు స్ట్రాటజిక్ లెవెల్లో. సో తర్వాత ఏం చేస్తుంది టీసీఎస్ కంపెనీ? ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే, 1 crore 2 crore ప్రాజెక్ట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఓకే, ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏంటంటే మీడియేటర్ కంపెనీస్. మీడియేటర్ వాళ్ళ పని ఏంటి? క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం, అదే వాళ్ళ పని. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఎక్కడ రిక్రూట్ చేసుకుంటుంది అంటే Naukri.com, Indeed.com, లింక్డ్ఇన్స్ వాటిల్లో రిక్రూట్ చేసుకుంటుంది. సో వాటిలలో రిక్రూట్స్ ఎవరెవరు చేసుకుంటుంది? ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఒక 5 members, లైక్ అంటే FICO, MM ఒక 2, SD ఒక 2, మెటీరియల్ మేనేజ్మెంట్,
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇలా. సో ఎవరెవరు ఎంతమంది అవసరం అవుతారు అనేది ఒక ఎస్టిమేషన్. వాటిలో టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, అబాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. సో టీమ్ సైజ్ ఎంత ఉండాలి, కస్టమర్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది అనేది వాళ్ళు ఒక కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అంటే టీసీఎస్ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్ ని ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్ ఆర్ కొలీగ్స్. వాళ్ళతో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుని సో క్లయింట్ యొక్క ప్రాజెక్ట్, క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్, క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మీటింగ్ లో టోటల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది రాపించుకుంటారు. ఇప్పుడు సినిమా హీరోలు ఒక సినిమా తీయడానికి అగ్రిమెంట్స్ మీద ఎలా సైన్ చేస్తారో హీరో హీరోయిన్, అదే విధంగా ఇక్కడ కూడా ఓకే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే 12 months లో కంప్లీట్ చేస్తారా, 16 months లో కంప్లీట్ చేస్తారా అనేది ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇది టోటల్ గా మనము ప్రాజెక్ట్ లైక్ ప్లానింగ్ లో మనం డిస్కస్ చేస్తాం. సో తర్వాత సెకండ్ వన్ ఆపరేషనల్కి వచ్చినట్లయితే దీంట్లో ఫస్ట్ చూస్తున్నట్లయితే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఆ క్లయింట్ బిజినెస్ యొక్క ప్రాసెస్ ప్రజెంట్ రన్నింగ్ లో ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం. అంటే యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. మనము క్లయింట్స్ తో మీటింగ్ కండక్ట్ చేసుకుని అతని దగ్గర మనం టోటల్ గా కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుని మీకు విత్ ఇన్ ద ఇండియాలో అంటే డొమెస్టిక్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, విత్ ఇన్ ద డొమెస్టిక్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అదర్ కంట్రీస్ లో ఏమున్నాయి, విత్ ఇన్ ద వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ డొమెస్టిక్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అదర్ కంట్రీస్ లో ఎవరు ఉన్నారు, మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, మీ బిజినెస్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, ఏ సెక్టార్కి సంబంధించింది, ఇవంతా కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ క్లయింట్ తో మీటింగ్ కండక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. సో తీసుకొని తర్వాత టు బి ఇన్ఫర్మేషన్, ఆ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్ డాక్యుమెంట్ కానీ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ కానీ వాళ్ళు క్లయింట్ కి సబ్మిట్ చేస్తారు వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇది మీ వర్క్ అని డాక్యుమెంటేషన్. ఓకే గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, యాజ్ ఈజ్ లో కానీ టూబీలో కానీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గా తీసుకోలేకపోయినా, ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ సరిగా ఇవ్వలేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఏ ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్ గా తీసుకోలేదు అనేది చెక్ చేసుకుందాం. ఇంకా స్కోప్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, టైమ్ లైన్, సబ్మిట్ రిపోర్ట్స్. సో వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం వర్క్ కంప్లీట్ చేయాలి, రిపోర్ట్స్ ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దిస్ ఈజ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. సో తర్వాత ఆపరేషనల్ లో ఇంప్లిమెంటేషన్ అంటే క్లయింట్ యొక్క నాన్ ఎస్ఏపీ ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం. సో మ్యాప్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ లోకి ప్లానింగ్ ప్రకారంగా ఎంప్లాయీస్ ఉండాలి. సో తర్వాత ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తామో అలాగే ఒక ప్రాజెక్ట్ ని కూడా బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్, డాక్యుమెంటేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే సో టోటల్ గా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎటుపక్కన మన కిచెన్ ఉండాలి, ఎటుపక్క హాల్ ఉండాలి, ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి. ఓకే ఇలా అన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం, ఎటుపక్కన మనం బయటికి వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి. ఓకే ఇవన్నీ ఎలా చెక్ చేస్తామో బిజినెస్ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా ఆ డాక్యుమెంటేషన్ ప్రకారంగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో స్టార్ట్ చేసుకుని బిజినెస్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, దీంట్లో 2 types ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అని. అంటే ఏంటి, ఒక బిజినెస్ లో పర్చేజ్ చేయాలన్నా సేల్స్ చేయాలన్నా ఫస్ట్ టోటల్ గా మనకి కాన్ఫిగరేషన్లు అన్ని చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వర్క్, ఆ వర్క్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్ లో మనం చేస్తాం. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలా. ఓకే సో వీటిలో మళ్ళీ టెస్టింగ్ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్,
యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇవన్నీ కూడా చేస్తారు. ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. తర్వాత గోలేవ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, క్లయింట్ ప్లేస్ లో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆపరేషనల్ లో మనం చూస్తాం. ఓకే, సో తర్వాత ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, బగ్స్ వచ్చినా, ఏదైనా బ్రేక్స్ జరిగినా అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళకి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు మనతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. సో పర్ఫార్మ్, బ్రేక్, ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్, ఐడెంటిటీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దిస్ ఇష్యూస్, వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్. ఓకే, ఇక్కడ రెస్పాన్స్ అండ్ రెజల్యూషన్ టైం ఉంటుందమ్మా. ఓకే, మనకి మెయిల్స్ ద్వారా ఏ విధంగా మనం ఎవరికైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మెయిల్స్ కానీ కంపెనీస్కి ఎలా చేస్తామో ఇక్కడ కూడా టికెటింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ అనే కంపెనీస్ లో ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఎర్రర్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. P1, P2, P3, P4. రెస్పాన్స్ SLA, వాళ్ళు మీకు టికెట్ రైట్ చేశారనుకోండి, వితిన్ 50 మినిట్స్ లోపల దాన్ని మనం ఎవరెవరికి అసైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మెయిల్ పెట్టారండి మనకి, ఇలా ఎర్రర్ వచ్చింది సాల్వ్ చేయండి అని. వాళ్ళు పెట్టిన 15 నిమిషాల లోపల ఆ యొక్క ఎర్రర్ ని మనం చూసి అది మన టీంలో ఎవరెవరికి అసైన్ చేయాలి. దాన్ని 2 అవర్స్ లోపల రీసాల్వ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ P1. అంటే లైవ్ లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఎర్రర్ వచ్చింది దాన్ని సాల్వ్ చేయాలి. P2 45 మినిట్స్. ఓకే, మనకి 6 అవర్స్ లోపల దాన్ని క్లియర్ చేయాలి. ఇవి రెండు ఇంపార్టెంట్, హై ప్రయారిటీ, P1, P2. అదే P3, P4 అయితే కొంచెం లేట్ అయినా ఏం కాదు, 2 అవర్స్, 1 డే, 3 డేస్, ఇదేం ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. తర్వాత ట్రైనింగ్. సో ట్రైనింగ్ అంటే ఏంటి మనకి, ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా మనము ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. సో కాబట్టి ఏవైనా అప్డేషన్స్ వచ్చినా, ఏవైనా న్యూ రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ అడిగినా, సో ఏమైనా న్యూ రిలీజ్ ఏంటి, ఏ విధంగా అప్డేషన్ చేసుకోవాలి అనేవి కూడా మనం ట్రైనింగ్ లో ఎండ్ యూజర్స్ కి క్లియర్ గా మనం చెప్తాం. ఓకే, ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్, క్లారిఫై ప్రాసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్, కీప్ అబ్రీస్ట్ ఆఫ్ SAP రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో కానీ ఏవైనా చిన్న ఏమైనా ఉంటే వాళ్ళే అప్డేషన్ చేసుకోమని, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సపోర్టింగ్ టికెట్స్ రైట్ చేయమని మనం ఈజీగా ట్రైనింగ్ లో వాళ్ళకి చెప్పేస్తాం అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. సో తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. సో క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెస్ అరౌండ్ SAP FIC అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు గమనిస్తే డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్స్, ఇదేంటంటే వర్క్ కు సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటంతటిని కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని సో ప్రాపర్ గా ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్లూ ప్రింట్ రూపంలో ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకోవాలి. సో కంపెనీ ఎలా క్రియేషన్ చేసావు, కంపెనీ కోర్స్ ఎలా చేసావు, బిజినెస్ ఏరియాస్ ఏ విధంగా చేసావు, ఓకే, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని బిజినెస్ లో కంపెనీస్లలో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే అవి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చెక్ చేసుకోమని కూడా ఒకసారి చెప్తాం. సో ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అనేసి. సో తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కంపెనీలో రియల్ టైం వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు.
చేసిన తర్వాత వాళ్ళకొచ్చిన ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ, బ్రేక్స్ కానీ, సో వాళ్ళకు మన బిజినెస్ ఏ విధంగా సర్వీస్ ఇస్తుంది. లైక్ మంత్లీ రిపోర్ట్స్ కానీ, వీక్లీ రిపోర్ట్స్ కానీ, వాళ్ళకొచ్చిన వాటన్నిటిని మనం రీసాల్వ్ చేస్తూ 1 వీక్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకొచ్చాయి, మనం ఎన్ని రీసాల్వ్ చేసాం. ఇలాగా కాన్ఫిగరేషన్స్ కానీ, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ, మన ఫంక్షనల్ టీమ్ ద్వారా వాళ్ళకు సెండ్ చేయడం జరుగుతుంది. సో, ఈ మంత్‌లో మీ యొక్క క్లయింట్స్ వర్క్ చేసే ప్లేస్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేము ఇన్ని సాల్వ్ చేసాం. ఇదిగోండి వీక్లీ రిపోర్ట్స్ లేదంటే మంత్లీ రిపోర్ట్స్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము సర్వీస్ అనేది ప్రాపర్‌గా ఇస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసాం. బిజినెస్ అంతా కూడా ఫంక్షనాలిటీస్ వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్‌ని కూడా ఏ విధంగా రీసాల్వ్ చేస్తున్నాం అనేది క్లియర్‌గా కూడా మనం ఇక్కడ చూపించగలం. ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అంటాం. సో, ఇవి వీటిని మనం ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మీరు చెప్పాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. సో, మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి. స్ట్రాటజిక్ లెవెల్, ఓకే. సో, తర్వాత ఆపరేషనల్ లెవెల్ లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే మనకేంటి, ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్‌ని మనం ఏ విధంగా స్టార్ట్ చేసి వాళ్ళకు ఫైనల్‌గా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ గానీ, డాక్యుమెంటేషన్ గానీ, వాళ్ళకొచ్చిన ఎర్రర్స్‌ని గానీ ఏ విధంగా మనం చేస్తున్నాం, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ప్రాజెక్ట్‌ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేసాం, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసాం, ఏ విధంగా వాళ్ళకి సబ్మిట్ చేసి ఫైనల్‌గా వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ చేసి మనకు క్లియర్‌గా ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. ఓకేనా గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? లైక్ Clear, sir. దుర్గా, ప్రసాద్, క్రిష్, మహాలక్ష్మి, ఓకే ప్రేమ్, సార్. లావణ్య, ఎనీ డౌట్స్ క్లియరా? దీంట్లో అర్థమైందా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? యా. సో, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లయింట్ క్లయింట్ అనేవాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్. క్లయింట్ అనేవాళ్ళు బిజినెస్‌లో వెరీ ఇంపార్టెంట్. సో, మార్కెట్‌లో క్లయింట్స్ అనేవాళ్ళు న్యూ మా వాయిస్ ఇస్ క్లియర్ కనబడుతుంది కదా నీట్‌గా? గైస్ వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. వినపడుతుంది ఎస్ సార్. సార్. యా. చూడండి. సో, క్లయింట్స్ అంటే ఏంటంటే క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపీ. టీ కోడ్ వచ్చేసి SCC4. క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ మనము ఎస్ఏపీలో చూడాలంటే SCC4లో చూస్తాం. ఓకే. ఎప్పుడైనా కూడా మార్కెట్‌లో న్యూ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే న్యూ కంపెనీస్ కానీ లేదంటే న్యూ ఫర్మ్స్ కానీ లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కానీ వీళ్ళు నాన్ ఎస్ఏపీలో డేటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాన్ ఎస్ఏపీ అంటే ఏమొస్తాయి? టాలీ, ఎక్సెల్, వింగ్స్, ఫోకస్, ఇలా ఏదో ఒక సాఫ్ట్వేర్లో వాళ్ళ డేటాను మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ సాఫ్ట్వేర్స్లో డేటాను మెయింటైన్ చేస్తున్నారు? ఓకే, బాగుంది. వీళ్ళు
ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నారు. మ్యాప్ అవ్వాలి అనుకుంటే సో వీళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీని వెళ్ళి మీట్ అవ్వలేరు. ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వలేరు. వీళ్ళకి తెలియదు ఎవరిని మీట్ అవ్వాలో. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? బిడ్డింగ్ చేస్తారు. ఏం చేస్తారు? బిడ్డింగ్. సో ఈ బిడ్డింగ్ని ఎవరిని ఇన్వైట్ చేస్తారు? క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ వచ్చేసి కోకో కోలా అనుకుంది. ఓకే, కోకో కోలా వాళ్ళు, లేదంటే దొడ్లా మిల్క్ వాళ్ళు, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలా. వీళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీలు మీట్ కాలేరు. వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏం చేస్తారు? క్లయింట్స్ బిడ్డింగ్ పిలుస్తారు. ఎవరిని? ఐటీ కంపెనీస్ పిలుస్తారు. ఓకే, ఐటీ కంపెనీస్. సో వీళ్ళు వచ్చి డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీని మీట్ కాలేరు. ఇదైతే కన్ఫామ్. సో కాబట్టి సో ఎవరు చేసి పెడతారు ఈ వర్క్ని అంటే ఐటీ కంపెనీ చేసి పెడతాయి. ఐటీ కంపెనీస్ ఏమున్నాయి మనకి? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్. ఓకే, ఇంకా ఏమున్నాయమ్మా? వీళ్ళందరూ ఐటీ కంపెనీస్. ఇప్పుడు వీళ్ళకు పని దొరకాలంటే అంటే ఈ ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండాలి అంటే ఫస్ట్ మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే ఈ నాన్ ఎస్ఏపి నుంచి ఎవరైతే క్లయింట్స్ అంటే బిగ్ కంపెనీస్, ఫార్చ్యూన్ కంపెనీస్ అనమాట. సో కోకో కోలా, ఓకే, సో మనకి ఇంకా వాల్మార్ట్, డిమార్ట్, ఓకే, సో పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. వీళ్ళు కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే, ఐటీ కంపెనీస్కి పని దొరకదు, వర్క్ ఉండదు, నో వర్క్. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే రిక్రూట్మెంట్ చేసుకోదు, నో హైరింగ్. బట్ స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకుంటారు. వీళ్ళకి జాబ్స్ ఎలా అంటే మార్కెట్లో ఇలా కొత్త క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకు పని ఉంటుంది, ఐటీ కంపెనీస్ పని ఉంటుంది. అదే ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలి, మా అకౌంట్స్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయాలి అనుకోకపోతే వీళ్ళకి ప్రాజెక్టులు ఉండవు. వీళ్ళకు ప్రాజెక్ట్ లేకపోతే స్టూడెంట్స్ని హైర్ చేసుకోరు, అంటే ఎస్ఏపి కోర్సు నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకోరు. అప్పుడు జాబ్స్ అనేది సర్ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఐటీ కంపెనీస్కి పని దొరకాలంటే న్యూ క్లయింట్స్ దొరకాలి. న్యూ క్లయింట్స్ దొరికినప్పుడే ఐటీ కంపెనీస్కి పని దొరుకుతుంది. అప్పుడే మీకు జాబ్స్ అనేది మార్కెట్లో వస్తాయి. అందుకే క్లయింట్ అనేవాళ్ళు ఎస్ఏపిలో దేవుడు లాంటి వాళ్ళు. నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఆల్ బిజినెసెస్లో క్లయింట్స్, కస్టమర్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. మార్కెట్లో వాళ్ళు కనుక లేకపోతే, క్లయింట్స్ అనేవాళ్ళు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వకపోతే అసలు బిజినెస్లో ఎక్కడ ఐటీ కంపెనీస్కి పని ఉండదు. ఐటీ కంపెనీస్కి పని లేకపోతే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోరు. సో సర్ప్లస్ వస్తుంది. సో కాబట్టి న్యూ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో వాళ్ళు ఎస్ఏపి వైపు వస్తున్నప్పుడే ప్రాజెక్టులు అనేది వస్తాయి. అందుకే చాలా మంది చెప్తుంటారు బెంచ్ మీద ఉన్నారు, వర్క్ లేదు, ప్రాజెక్టులు లేవు అంటారు కదా. సో బెంచ్ మీద 1 or 6 months కూర్చోబెడతారు, ఇంకా ప్రాజెక్టులు రాలేదంటే లే ఆఫ్ ఇవ్వమంటారు, జాబ్స్ తీసేస్తారు. అట్లా ఉంటుంది. ఓకే, అందుకే క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు అంటే స్టిల్ 999 క్లయింట్స్ని ఎస్ఏపిలో 3 digit న్యూమరికల్ నెంబర్తో క్రియేషన్ చేయొచ్చు. 3 digit న్యూమరికల్ నెంబర్తో
క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మనకి టోటల్‌గా ఎన్ని క్లయింట్స్ ఉంటారు సార్ ఎస్ఏపీలో అంటే మీరు వర్క్ చేసే సర్వర్స్ శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ప్రతి సర్వర్‌కి 3 డిజిట్ నంబర్ ఉంటది. ఓకే. సో ఇక్కడ టోటల్‌గా 5 సర్వర్స్ అయితే రియల్ టైమ్‌లో ఉండే ప్లేసెస్ అంటే చిన్న చిన్న బిజినెస్‌లయితే 3 ఉంటాయి. పెద్ద బిజినెస్‌లయితే 5 ఉంటాయి. డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి మెయిన్. శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ అనేది నార్మల్. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే రేపటి క్లాస్‌లో మీకు తెలుస్తుంది. ఇలా ఉంటుంది. మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. ఐఎన్ఆర్ అంటే ఇండియా, యూఎస్‌డి అంటే అమెరికా, డీఈఎం డెన్మార్క్ ఇలా. దీంట్లో అన్నిట్లో మీకు యాక్సెస్ ఇవ్వరు. ఏదో ఒక దాంట్లోనే యాక్సెస్ ఉంటది. దానిలోనే నువ్వు పని చేయాల్సొస్తది. రిమైనింగ్ వాటిలో పని చేయడానికి యాక్సెస్ ఉండదు. నీకు ఇచ్చిన యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే నువ్వు చేయాలి పని. వేరే దానిలో చేయకూడదు. ఓకే. క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? ఎస్ఏపీలో అంటే టేబుల్స్‌లో సేవ్ అవుతుంది. దీని యొక్క టీ కోడ్ ఏంటి? SE16N. ఓకే. దీంట్లో కస్టమైజింగ్ డేటా ఉంది. కస్టమైజింగ్ డేటా. సో తర్వాత మాస్టర్ డేటా. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు క్లయింట్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళ బిజినెస్ సర్వీసా, లేదంటే ట్రేడింగా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్మోస్ట్ క్లయింట్స్ యొక్క బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయమ్మా. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బిజినెస్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అంటే వాటికి రిలేటెడ్ గా అసలు వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది, వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ వెండర్స్ ఉన్నారు, డొమెస్టిక్ లో ఉన్నారా లేదంటే వేరే కంట్రీస్ లో ఉన్నారా. వీటన్నిటిని నువ్వు చేయాలి అంటే ముందు కస్టమైజేషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అంటాం ఈ ప్లేస్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే అసలు ఆ క్లయింట్ కంపెనీ పేరు ఏంది, ఆ క్లయింట్ కంపెనీ పేరు కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనేటివి ఫస్ట్ నువ్వు ఒక ప్రాసెస్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నువ్వు చేస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ కస్టమైజింగ్ డేటా. అంటే కాన్ఫిగరేషన్ లో చేస్తున్నావు నువ్వు. ఒక పర్చేజ్ బిల్లు వేయాలన్నా, ఒక సేల్ బిల్లు నువ్వు పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆ కంపెనీకి సంబంధించిన వర్క్ అనేది బ్యాక్ ఎండ్ లో నువ్వు చేయాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేం కావాలమ్మా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేం కావాలి చెప్పండి. బ్యాక్ ఎండ్ లో ఒక బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ లో ఏమేం కావాలమ్మా. రా మెటీరియల్, ఐరన్, శాండ్, ఆ సో ఏమేం కావాలి మనకి చెప్పండి. ఎక్విప్మెంట్స్ కావాలి. ఆ రా మెటీరియల్ ఏంటి, ఇంకా శాండ్, సిమెంట్, ఐరన్. ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఉంటేనే ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ తో స్టార్ట్ అవుతుంది. కంపెనీ ఏంది, కంపెనీ కోడ్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బ్యాక్ ఎండ్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే. బ్యాక్ ఎండ్ వర్క్ జరిగిన తర్వాత మాస్టర్ డేటా అంటే ఏంటి, ఆ యొక్క బిజినెస్ కి డొమెస్టిక్ అంటే ఇండియాలోనే కస్టమర్స్ ఉన్నారా లేదంటే ఇంటర్నేషనల్ లో ఉన్నారా. ఓకే. వాళ్ళ యొక్క డేటాని క్రియేషన్ చేయడానికి మాస్టర్ డేటాలో మనం చేస్తాం. ఆ డేటా అంతా వెళ్ళి మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది. మాస్టర్ డేటా అంటే మనకి ఏమొస్తాయి ఇక్కడ, లైక్ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా. ఓకే. సో తర్వాత అసెట్ మాస్టర్ డేటా, సో తర్వాత కాస్ట్ సెంటర్స్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇవన్నీ మీకు ఫర్దర్ వస్తాయి. ఈ డేటా అంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది.
మాస్టర్లో. అంటే వెండర్స్ని కస్టమర్స్ డేటా ఇక్కడ సేవ్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్లు చేసావు, కస్టమర్స్ వెండర్స్ ని క్రియేషన్ చేసావు. నెక్స్ట్ ఏం చేస్తావు ఇక్కడ ట్రాన్సాక్షనల్ లో అంటే రియల్ టైం పోస్టింగ్ చేస్తావు. రియల్ టైం పోస్టింగ్ ఏంటవి? వెండర్స్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేయడం, లేదంటే కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేయడం, లేదంటే పర్చేజ్ ఆర్డర్ చేయడం, లేదంటే సేల్స్ ఆర్డర్ చేయడం, ఇవన్నీ కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ఓకే, సో ఈ మూడిట్లోనే డేటా అంతా సేవ్ అవుతుంది. ఈ మూడు యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా, టెక్నికల్ ట్రాన్సాక్షనల్ డేటా. ఈ డేటా మూడు కలిపి టేబుల్స్ SC16N లో సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్ 999. ఇక్కడ చూడండి SAP. సో క్లయింట్స్ వచ్చేసి ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్. వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీని మీట్ అవ్వలేరు. మధ్యలో IT కంపెనీస్ పని అదే. క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళ డేటాని, వాళ్ళ అకౌంట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసి డాక్యుమెంటైజ్ చేసి ఇవ్వటం. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. క్లయింట్స్ వచ్చేసి IT కంపెనీస్ మీట్ అవుతాయి. IT కంపెనీస్ పోయి SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని క్లయింట్ బిజినెస్ లో ఇన్స్టాలేషన్ చేసి ఆ కస్టమర్ యొక్క వర్క్ అంతా టోటల్ చేసి ఇస్తే ఆ క్లయింట్స్ అనే వాళ్ళు 1 crore 2 crores IT కంపెనీస్ కి ఇస్తాయి. ఆ IT కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి వాళ్ళ వరకు జరిగేంత వరకు. ఇది ప్రాసెస్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏముంటాయి డేటాలో అంటే చూడండి, మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి? MDM, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు మీరు వెండర్స్ ని కానీ కస్టమర్స్ ని కానీ GLs కానీ ఏదైనా క్రియేషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఆ టీం వాళ్ళు దాన్ని టెస్టింగ్ చేస్తారు. అదే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వస్తే FI కన్సల్టెంట్ మాత్రమే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ని సాల్వ్ చేయగలుగుతాడు. అదే టెక్నికల్ ఎర్రర్స్ వస్తే అబాపర్స్, బేసిస్, BI, BW వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బగ్స్ ని, ఎర్రర్స్ ని ఫిక్స్ చేసి దాని ప్రాసెస్ ని క్లియర్ చేస్తారు. టెక్నికల్ ఎర్రర్స్. ఇంకా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటే ఎండ్ యూజర్స్ వాళ్ళు రియల్ టైం పోస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాటిలో ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్. సో న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్స్ కి ఏమైనా న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా తెలిసినప్పుడు వాటిని రాసుకోవడం, ఏదైనా ఎర్రర్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం కూడా FI కన్సల్టెంట్ వర్కే. ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో సాల్వ్డ్ బై ది FI కన్సల్టెంట్. నాన్ SAP నుంచి SAP డేటా మ్యాప్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇంటర్ఫేస్ ఎర్రర్స్, సో త్రూ అవి IDAC అని, LSMW అని అలాంటి లైక్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తారు, ఫైల్స్ యూజ్ చేస్తారు. అలాంటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే అవి కూడా FI కన్సల్టెంటే సాల్వ్ చేయాలి. వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ లో మీకు అడిగినా చెప్పాలి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఫేస్ చేస్తారు మీరు రియల్ టైంలో అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని మీరు చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో ఇది మా FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అసలు క్లయింట్స్ అంటే ఎవరు, క్లయింట్స్ అనే వాళ్ళు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు SAPలు అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేశాం. ఓకే, ఈ యొక్క డాక్యుమెంటేషన్ కూడా ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీటిని ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేసుకుని ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈ వొకాబులరీ టెర్మినాలజీ మీకు కొత్త, అలాంటప్పుడు మీరు బై పెన్నుతో మీ ఒక నోట్స్ తీసుకొని రాశారంటే ఇంకా బెటర్ అవుతుంది, చాలా బెటర్ అవుతుంది. ఒక న్యూ సబ్జెక్ట్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే కంపల్సరీ దాన్ని రాయడానికి కూడా ట్రై చేయండి. రాశారంటే చాలా బెటర్ అవుతుంది. ఆ వొకాబులరీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి మా. ఓకేనా? సో ఎనీ డౌట్స్ మా? టుడే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ప్రసాద్, ప్రేమ్ కుమార్, వర్మ, శంకర్, నూరి, దుర్గా, మహాలక్ష్మి, లావణ్య, ఎనీ డౌట్స్ మా? సీతారాం, క్లియర్? No, నో sir. సార్. యా, మనకి ఇంకా క్లియర్ సార్. యా టుమారో డే ఆఫ్టర్ టుమారో థియరీ ఉంటాయి. తర్వాత నుంచి మనకు సిస్టమ్ లేక ఎంటర్ అవుతుంది. ఓకే, సో అది క్లియరా? డన్ గైస్. ఈ డాక్యుమెంట్స్ కూడా ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్ గా ఆ ఫోల్డర్ లో డేటా ఉంటుంది మా. వన్స్ నేను ఎవరికైతే షేర్ చేసి ఉంటానో మీకు వచ్చేసి ఉంటుంది మెయిల్ కి, ఆ యొక్క ఫోల్డర్ లోనే డేటా అంతా ఉంటది. అదే ఫోల్డర్ లో రెగ్యులర్ గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మీరు వింటుకోవాలి, లైఫ్ టైం మీకు ఉంటాయి.
ఓకేనా? ఒక్కొక్క వీడియో 2 డేస్, 3 డేస్ పెడతాను. ఆ లోపల డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా డేటా అనేది వస్తూనే ఉంటది. ఓకే? డన్ గైస్. బాయ్ మా. యాహ్! డన్ గైస్. ఓకే. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేశామండి. లైక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఓకే. సో, తర్వాత క్లయింట్ అంటే ఏంటి అనేది మనం క్లియర్‌గా యెస్టర్‌డే క్లాస్‌లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో, టుడే క్లాస్‌లో వచ్చేసి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమున్నాయి? ఓకే. సో, తర్వాత అంటే సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ అంటారు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైమ్‌లో ఏమేమి ఉంటాయి? అనేది కూడా టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజు మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు సో, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి? అని అడిగినప్పుడు మీరు మినిమమ్ అంటే మినిమమ్ చెప్పగలగాలి. సో, కాబట్టి మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో థియరీ సెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. డన్. స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? Yes, sir. యాహ్! కనబడుతుంది. హ్మ్. చూడండి. సో, క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ ఇన్ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ. ల్యాండ్‌స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటారు మనం. క్లయింట్స్‌ని సర్వర్స్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ టోటల్‌గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 5 సర్వర్స్ ఉంటాయి. శాండ్‌బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మీరు రియల్ టైమ్ వర్క్ చేసే ప్లేస్‌లో మ్యాండేటరీగా కొన్ని క్లయింట్స్ బిజినెసెస్‌లో అంటే బేస్డ్ ఆన్ టర్నోవర్‌ని బట్టి ఓకే. 5 సర్వర్స్ ఉండొచ్చు. లేదు 3 ఉండొచ్చు. మెయిన్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉండొచ్చు. బిగ్ ఆర్గనైజేషన్‌లో అయితే 5 సర్వర్స్ ఉంటాయి. కొంచెం మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఏస్తే మనకి 3 సర్వర్సే ఉంటాయి. ఓకే. అవి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడే ఉంది. శాండ్‌బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. అనే చెప్పాలి. ఓకే. మ్యూట్‌లో పెట్టుకోండి బ్రదర్. నాయిస్ వస్తుంది బ్యాక్ ఎండ్‌లో. ఓకే. ఫస్ట్ శాండ్‌బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. It is a trial or error or practice servers. It is a training for end users and FI consultants. ఓకే. సో, ఇప్పుడు మీరు కొత్తగా జాబ్‌లోకి వెళ్లారండి. మీరు కొత్తగా జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత సో, అక్కడ మీకు డైరెక్ట్‌గా రియల్ టైమ్ చేయమని ప్రాజెక్ట్‌లో కూర్చొని చేయమని చెప్పరు. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ ఎంత వరకు వచ్చు అనేది కంపల్సరీగా అక్కడ మీకేం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ అనేది ఇస్తారు మ్యాండేటరీగా. అంటే ఇనిషియల్ స్టేజెస్ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో ఎంటర్ అయ్యే ముందు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎండ్ యూజర్స్ కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ట్రైనింగ్ అనేది ట్రయల్ బేసిస్‌లో ప్రాక్టీస్ సర్వర్‌లో ప్రాక్టీస్ చేపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ శాండ్‌బాక్స్ సర్వర్. ఇట్ ఈస్ ఎ ట్రయల్ బేసిస్, ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఎవరైనా కొత్తగా ఒక కంపెనీ ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళినప్పుడు ఎండ్ యూజర్స్ కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ కంపల్సరీగా ఈ సర్వర్‌లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ శాండ్‌బాక్స్ సర్వర్. సో, తర్వాత డెవలప్‌మెంట్ సర్వర్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో, డెవలప్‌మెంట్ సర్వర్‌ని గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తాం. మీరు ఒక వర్క్ స్టార్ట్ చేసేది ఈ సర్వర్‌లోనే. డెవలప్‌మెంట్ సర్వర్ implements to do real-time configurations as per company requirements. Here we can call golden client also. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్. మీ కంపెనీ పేరేంటి, కంపెనీ కోడ్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి, బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ స్టార్ట్ చేసేది ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ అంటే నీ బిజినెస్ ఫైనాన్స్ ఇయర్ అమెరికాలో ఫాలో అవుతుందా, ఇండియాలో ఫాలో అవుతుందా అనేది
గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం చేస్తాం. సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో నీ బిజినెస్ అనేది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్సా లేదంటే అంటే డొమెస్టిక్ ఫాలో అవుతుందా అదర్ కంట్రీస్ ఫాలో అవుతుందా అనేది ఇవి 3 చేసిన తర్వాతనే నువ్వు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తావు. మీరు 10th క్లాస్కి డైరెక్ట్ గా రారు కదా, ఎల్కేజీ యూకేజీ చదివిన తర్వాత 10th క్లాస్ వస్తారు. అలాగా ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేసిన తర్వాతనే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎస్టి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. 1 2 3 ఎలాగనో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి 3 చేయకుండా ఎలాంటి పోస్టింగ్ మీరు చేయలేరు. అది ఇంపార్టెంట్. ఇక్కడే క్లయింట్ యొక్క ఒరిజినల్ వర్క్ అనేది ఇక్కడే జరుగుతుంది. సో దీనిలోనే మళ్ళీ యూటీ టెస్టింగ్ కూడా చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్, FICO టెస్టింగ్. ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే. దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. ఓకే, ఇక్కడ ఒకసారి మళ్ళీ టెస్ట్ అంటే వాళ్ళు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది యూనిట్ టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడ కాన్ఫిగరేషన్లు, టీ కోడ్లు అన్ని ప్రాపర్ గా చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ సర్వర్ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు, టిఆర్ ని నువ్వు నెక్స్ట్ క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. 10 డిజిట్స్ ఉంటాయని చెప్పాను. 4 ఆల్ఫాబెట్స్, రిమైనింగ్ న్యూమరికల్ నెంబర్ ఉంటుందని చెప్పాను. ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి హియర్ ఆర్ దేర్. కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ అంటే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్, టెస్టింగ్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసే టీం ఇక్కడ ఉంటుంది. ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టులు చేస్తారు ఇక్కడ? ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్. ఇలా టైప్స్ ఆఫ్ టెస్టులు అని జరుగుతాయి. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే కాన్ఫిగరేషన్ స్టార్టింగ్ చేసి ఎండింగ్ చేసేంత వరకు ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ప్రాపర్ గా ఉందా లేదనేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. అంటే FI టు CO కి, FI టు MM కి, FI టు SD కి ఇలాగా ఇంటిగ్రేషన్ పార్ట్ లో దీన్ని చూస్తారు, చెక్ చేస్తారు. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ప్రొవైడింగ్ ద అప్రాప్రియేట్ ఇన్పుట్, వెరిఫైయింగ్ ద అవుట్పుట్ రిజల్ట్. ఇప్పుడు నువ్వు ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ అంతా చేసిన తర్వాత అవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదనేది రిజల్ట్ అవుట్పుట్ ద్వారా చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అప్డేట్స్, బగ్స్, ఓకే, న్యూ ఫీచర్స్ ఏమైనా వస్తే ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చెక్ చేస్తాం. పర్ఫార్మెన్స్, లోడ్ కండిషన్స్, స్పీడ్, స్లో డౌన్స్ ఆర్ క్రాషెస్ అంటే ఒక టీ కోడ్ ప్లేస్ లో నుంచి మరొక టీ కోడ్ ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏమైనా స్పీడ్ గా స్క్రీన్ ఓపెన్ అవుతుందా లేదంటే తిరుగుతూ ఉంటుంది కదా, ఇంటర్నెట్ తక్కువ ఉంటే అలా ఏమైనా స్క్రోల్ అవుతుందా, ఓకే, ఏమైనా క్రాషెస్ వస్తున్నాయా, స్లోగా మూవ్ అవుతుందా అనేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్, డేటా అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డేటా బ్రీచెస్, ఆపరేషనల్ డిస్క్రిప్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది సెక్యూరిటీ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, డేటా ఏమైనా మిస్ మ్యాచెస్ అవుతూ, ఓకే, ప్రాపర్ గా ఏమైనా సెక్యూరిటీ లేకుండా ఉంటుందా అనేది చూస్తుంది. పోర్టల్ టెస్టింగ్, పీపుల్, ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ అక్రాస్ ఆర్గనైజేషన్, ఓకే, టెక్నికల్ బౌండరీస్ ఏమైనా ఉన్నాయా, ఓకే, అనేది కూడా చూస్తా. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉందా, పోర్టల్ ఏమైనా స్లోగా అవుతుందా, ఆథరైజేషన్ ఎంతమందికి ఉంది, ఎవరెవరు తీసుకుంటున్నారో, ఓకే, ఎవరెవరు చెక్ చేస్తున్నారు, టెక్నికల్ ఏమైనా బౌండరీస్ మీరు దాటుతున్నారా అనేది కూడా చెక్ చేస్తారు ఇక్కడ క్వాలిటీ సర్వర్ లో. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ప్రీ ప్రొడక్షన్ సర్వర్ లకి మూవ్ చేస్తారు. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్. Here it is again tested for the user acceptance. This is called UAT, user acceptance testing అంటారు. After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants or junior accountants, senior accountants do the also to this testing. Here end users can edit the data. ఇక్కడ క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ జరిగితే ఇక్కడ UAT టెస్టింగ్ అంటే మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేస్తారు.
ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మళ్ళీ, ఎందుకంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే నెక్స్ట్ టైం వాళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వరు. ప్రాజెక్ట్ ఇవ్వకపోతే లాస్ అవుతారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ డేటాని ఎడిట్ చేసే యాక్సెస్ ఇలా ఉంటుంది. మెయిన్ కన్సల్టెంట్స్ లేకపోతే అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్ కూడా ఒకసారి అనేది చెక్ చేయొచ్చు. అది కూడా జరుగుతుంది. తర్వాత ఈ ప్లేస్ నుంచి మెయిన్ గా ప్రొడక్షన్ సర్వర్ కి వెళ్తుంది. ఇది మెయిన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. ఎనీ చేంజెస్, న్యూ డెవలప్మెంట్ is development's client and the request is transported to production. Here and users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కి, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. డైలీ బిజినెస్ యాక్టివిటీస్. ఓకే. డే టు డే ట్రాన్సాక్షన్ లో జరిగే పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఒకవేళ క్లయింట్ ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలి అన్నారు అనుకోండి, సో అప్పుడు మళ్ళీ ఏ సర్వర్కి వెళ్ళాలమ్మా? ఏమైనా చేంజెస్ చేయాలంటే మనము ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళాలా, క్వాలిటీకి వెళ్ళాలా, శాండ్ బాక్స్ వెళ్ళాలా, డెవలప్మెంట్కి వెళ్ళాలా? ఏమైనా చేంజెస్ చేయాలి అంటే క్లయింట్ చెప్పండి, ఏ సర్వర్లోకి వెళ్ళాలమ్మా? చెప్పండి మా. డెవలప్మెంట్ సార్. డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళాలి. డెవలప్మెంట్ సర్వర్లోకి వెళ్ళి అక్కడ చేంజెస్ చేసి మళ్ళీ ఎక్కడికి రావాలి? డైరెక్ట్ గా ప్రొడక్షన్కి వస్తుందా, లేదంటే డెవలప్మెంట్ లో ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ అగైన్ టెస్టింగ్ క్వాలిటీలో చేసి క్వాలిటీ నుంచి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ లోకి వచ్చి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ లోకి వస్తుందా, లేదంటే డెవలప్మెంట్ లో చేసి డైరెక్ట్ గా ప్రొడక్షన్ రావచ్చా? సో రాకూడదు సార్. క్వాలిటీ సర్వర్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రీ ఎందుకంటే ప్రొడక్షన్. మనం చేసిన ప్రతి స్క్రీన్ ప్రాపర్ గా ఓపెన్ అవుతుందా లేదా అనేది కూడా మ్యాండేటరీ గా చెక్ చేయాలి. ఇక్కడ FI కన్సల్టెంట్స్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్ మాత్రం ఉంటుంది. వాళ్ళ డేటాను ఎలాంటి ఎడిట్ చేయలేరు, చేంజెస్ కూడా చేయలేరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా మీరు చెప్పాలి, FI కన్సల్టెంట్ కి ప్రొడక్షన్ సర్వర్ లో యాక్సెస్ ఉంటుందా ఎడిట్ ఆర్ చేంజ్ చేయడానికంటే నో అని చెప్పాలి. ఉంది అంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. సో అదనమాట. వీటిని మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటారు. మెయిన్ సర్వర్స్ వచ్చేసి ఏ ఆర్గనైజేషన్ అయినా డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి మూడు లేకుండా ఏ బిజినెస్ ప్రపంచంలో SAP సర్వర్ అనేది మూవ్ అవ్వదు. ఒక క్లయింట్ యొక్క బిజినెస్ న్యూ ప్రాసెస్, బిజినెస్ కంపెనీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత నుంచి క్వాలిటీలోకి వెళ్తుంది, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నో నీడ్, నో ప్రాబ్లం. ఓకే. సో దీస్ ఆర్ ద సర్వర్స్. వీటిని మనం సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? యా. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP. సో ఇప్పుడు మీరు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు అని అడుగుతారు. ప్రాజెక్ట్స్ అంటే ఒకటే కదా సార్, ఇంప్లిమెంటేషన్ ఒకటే కదా అని అనకూడదు. సార్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, సపోర్టింగ్, రోల్ అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. సార్ నేను ఏ దాంట్లో మీరు చేశారు అనేప్పుడు మీరు చెప్పాలి. ఓకే. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ చెప్పాలి. బట్ నువ్వు ఏ దాంట్లో ఎక్కువగా వర్క్ చేసావు అంటే పలానా రోల్ అవుట్ లో కానీ పలానా సపోర్ట్ లో కానీ చేసినట్టుగా చెప్పాలి. ఓకే. అవి ఎలా అనేది చూడండి.
ఫస్ట్ వన్ చూడండి మా ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇది నిన్నటి క్లాస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం డిస్కస్ చేసాం. చెప్పండి అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? చెప్పండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? నిన్న డిస్కస్ చేసాము. ఏంటి? తెలిసిన వరకు చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. తక్కువైనా మనమే ఉన్నాం. తెలిసిన కాకి చెప్పండి, నో ప్రాబ్లం. ప్రసాద్, ప్రేమ్ కుమార్, వర్మ, శంకర్, నూరి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్? ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? చెప్పండి, తప్పుగా ఏం ప్రాబ్లం లేదు కదా. మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. చెప్పండి. ఇంప్లిమెంటేషన్ అంటే కొత్తగా తయారు చేయడం సార్. నిన్న క్లాస్ ఎంతమంది విన్నారు? మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత వీడియో విన్నారా? ఎవరైనా వినలేదా అసలు? సో మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ 1 or 2 times వింటేనే సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పిన తర్వాత ఈ కొద్దిసేపు వినేసి పక్కన పడేశారంటే సబ్జెక్ట్ రాదు. మీరు వీడియో వింటూ మళ్ళీ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే, ఆ వొకాబులరీ టర్మినాలజీ బై హ్యాండ్తో మీరు రాస్తే సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది. సబ్జెక్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ వినడం వల్ల, కంటితో చూడడం వల్ల సబ్జెక్ట్ రాదు. బై హ్యాండ్తో ఎప్పుడైతే నువ్వు రాస్తావో దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ ప్రాసెస్. నువ్వు బై హ్యాండ్తో ఒక నోట్స్ పెట్టి రన్నింగ్ నోట్స్ కానీ ముఖ్యమైన పాయింట్స్ కానీ రాసుకోలేకపోతే అసలు అది లెర్నింగే కాదు. కంటికి కనిపించేది, చెవులతో వినేది ఆ కొద్దిసేపే వచ్చినట్టు ఉంటుంది. నువ్వు బై హ్యాండ్తో రాస్తేనే నీ మైండ్కు అది తెలియజేస్తుంది, ఎస్ ఈ పాయింట్స్ నువ్వు రాసుకున్నావు అని. ఇది సైన్స్లో ఒక లైన్, గుర్తుపెట్టుకోండి. నువ్వు బై హ్యాండ్తో రాయకపోతే మీరు జీవితకాలం ఎన్ని క్లాసెస్ విన్నా, ఎన్ని యూట్యూబ్ క్లాసెస్ చూసినా నో వేస్ట్. బై హ్యాండ్తో రాయడం మొదలుపెట్టండి. క్లాస్ వింటూ బై హ్యాండ్తో ముఖ్యమైన పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే న్యూ సబ్జెక్ట్, న్యూ టర్మినాలజీ, న్యూ వెకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరైతే ఒక న్యూ క్లయింట్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి వాళ్ళ డేటాని మ్యాప్ చేయాలి అనుకుంటాడో, సో వాళ్ళ యొక్క డేటా టాలీలోనో, ఎక్సెల్లోనో, వింగ్స్లోనో, ఫోకస్లోనో ఉంది. ఆ యొక్క డేటాల నుంచి టాలీ ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వడానికి ఫస్ట్ టైం ఎవరైతే క్లయింట్ మూవ్ అవుతున్నాడో దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్. వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ టు ఎస్ఏపి. It is a pure development of the project where we map and design client business requirements in the SAP system for the first time by using ASAP methodology. We have different types of accounting packages are there like Tally, QuickBooks, Oracle, PeopleSoft. Company will follow ASAP methodology to process this. Okay, so time taking 1 year to 1.6 months. ఎంప్లాయీస్ 50 to 100 మెంబర్స్. మ్యాక్సిమం ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 16 నెలలు కానీ 14 నెలలు కానీ అలా పైన పడుతుంది. మ్యాక్సిమం 50 to 100 మంత్స్, బిట్వీన్ 50 to 100 మధ్యలో వర్క్ చేస్తారు. సో దీనికి ఒక అసాప్ మెథడాలజీ ఫాలో అవ్వమని చెప్పింది ఎస్ఏపి కంపెనీ. అది ఏంటి అనేది రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఒక ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం మ్యాప్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాము. Okay, so second one, SAP support project. SAP support project. After successful implementation of SAP for the client, next is to provide the support and maintenance to the client for day-to-day business transactions. The important roles and responsibilities in the support project are issues and errors resolutions, ticket-based support, provide assistance to the users during the month and year-end activities. Okay,
సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనము ఒక క్లయింట్ బిజినెస్ ని స్టార్ట్ చేసాము. ఆ యొక్క బిజినెస్ ప్రాసెస్ కూడా చేసాము. తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ లో వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి మనకి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు, బగ్స్ వచ్చినప్పుడు, ఎర్రర్స్ వచ్చినప్పుడు, వాళ్ళు టికెట్స్ రైజ్ చేసినప్పుడు మనం వాటిని సాల్వ్ కూడా చేయాలి. డే టు డే ట్రాన్సాక్షన్స్. ఓకే. ఇయర్ ఎండ్, మంత్ ఎండ్ లో ఎక్కువగా వస్తాయి. వాటిని మనం టికెట్ బేస్డ్ సపోర్టింగ్ ద్వారా వాటిని మనం క్లియర్ చేస్తాం. దీంట్లో మనం ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసాం. టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్. P1, P2, P3, P4. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగినా కూడా చెప్పాలి. P1, P2 కి ఎంత టైం పడుతుంది? మినిమం 2 అవర్స్ లేదా 6 అవర్స్ లోపల దీన్ని క్లియర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ హై ప్రయారిటీ టికెట్స్. P3, P4 3 డేస్ ఆర్ 4 డేస్ లో ప్రయారిటీ టికెట్స్. ఇది కొంచెం టైం పట్టినా ఏం కాదు. కానీ వాళ్ళు మెన్షన్ చేస్తారు P1 P2 అని. ఆ లోపు ఇమీడియట్ గా దాన్ని క్లారిఫై చేయాలి. లేదు అంటే వాళ్ళు గన మీ మీద బ్యాడ్ రివ్యూ ఇచ్చారంటే మీకు ఆ హైక్స్ ఉండవు, శాలరీస్ కూడా ప్రాపర్ గా ఇవ్వరు. అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ టికెటింగ్ టూల్స్. సో తర్వాత ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్స్. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ rollout projects are country rollout, company code rollout. In this rollout project, we will copy the data from existing company to a new country. So, in this project, we will copy the data from an existing company to a new company. ఓకే. సో ఇది ఎలా అంటే కంట్రీ రోల్అవుట్ ఉంటుంది, కంపెనీ కోడ్ రోల్అవుట్ ఉంటుంది. సో కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ కంట్రీ రోల్అవుట్కి వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియాలో ఉంది. ఇండియాలో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూషన్ చేసేసారు. సో అదే బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉంది. మీరు లండన్ లోనో, యుఎస్ లోనో, సింగపూర్ లోనో అక్కడ కూడా ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో మెయింటైన్ చేశారు, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అనేది ఆల్రెడీ చేశారు. మళ్ళీ నువ్వు కంట్రీకి వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే అక్కడ కూడా ప్రాసెస్ టైం టేకింగ్ తీసుకోకుండా కొంచెం 10 months 12 months పట్టే టైంని 6 months 5 months లో కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కంట్రీ రోల్అవుట్. అదే కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఏంటి, ఆల్రెడీ నువ్వు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండియాలో ఉంది. సో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ చేశారు. ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అలా ఒక కంపెనీని ఎగ్జిక్యూషన్ చేశారు. అదే కంపెనీని తెలంగాణలో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో సో దాన్నే కొంచెం టైం టేకింగ్ తో తెలంగాణలో కూడా దాన్ని రీనేమ్ చేస్తారు. సో వి విల్ కాపీ ద డేటా ఫ్రమ్ an existing company to a new company. So this is the SAP rollout project. SAP rollout project. Next, SAP upgradation or migration project. Upgradation project like migration project. It involves upgrading from the old version to the new version of the SAP system. The duration of upgrade project can be, for example, ECC 5.0 to SCC 6.0 and SAP Fury. ఇప్పుడు అప్గ్రేడేషన్ కి మైగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటిమా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైగ్రేషన్ అండ్ అప్గ్రేడేషన్? చెప్పండి. చెప్పండి గైస్, అప్గ్రేడేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్ అంటే ఏంటి? మీకు తెలిసిన వరకు చెప్పండి, నో ప్రాబ్లం. సార్ అప్గ్రేడేషన్ అంటే ఓకే. కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయడం, మైగ్రేషన్ అంటే ఉన్న ఫీచర్స్ ని 2 ఫీచర్స్ ని కలపడం అనుకుంటున్నాను ఓకే, సార్. ఇంకా వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా చెప్పొచ్చు.
తెలిసిన వాళ్ళు చెప్పొచ్చుమా. ఎనీవన్? నో ఐడియా? ఓకే, డన్. సో గైస్, సైలెంట్గా ఉండొద్దండి. మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు చెప్పండి. సైలెన్స్ అనేది చాలా వరకు అది మంచి హ్యాబిట్ కాదు. రేపటి రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే జాబ్కి వెళ్ళినా మీరు సైలెన్స్గా ఉన్నారంటే అక్కడే మీకు మైనస్ పాయింట్లు కూడా వస్తాయి. ప్రాపర్గా వీళ్ళు ఇంటరాక్ట్ కాలేకపోతున్నారు, రేపటి రోజు ఏదైనా ఒక టాపిక్ గురించి ఏం డిస్కస్ చేస్తారు అనే నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తాం. ఒక మనిషి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఏం తెలుసు, మీ మైండ్ యూజ్ చేయాలి కదా. ఆయన చెప్తాడు నేను వింటానులే అనేది రాంగ్. అలా అనుకుంటే ఎవరైనా చెప్తారు యూట్యూబ్లో కూడా. కానీ అతను అడిగిన క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది ఎవరైనా చూస్తారు. రేపు మీరు జాబ్ ఇచ్చే వాళ్ళైనా కూడా అదే చూస్తారు, నేను జాబ్ ఇచ్చే వాళ్ళైనా అదే చూస్తాను. వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఎన్నిసార్లు అడిగితే రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి క్వశ్చన్ అన్న ఆ క్వశ్చన్ ఆన్సర్ అర్థమవుతుందా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. ఇవి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో, పర్సనాలిటీ స్కిల్స్లో చెక్ చేస్తారు బా, గుర్తుపెట్టుకోండి. అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ 1 వీక్ వరకు 6.1 ఉంది టాలీ. ఇప్పుడు 6.2 వచ్చింది. అంటే ఏంటి, అన్ని మారుస్తారా అంటే అన్ని మార్చరు. 1 or 2 ఫీచర్స్ మారుతాయి అంతే. టోటల్ టాలీ అంతా ఏం మార్చరు. దట్ ఈస్ కాల్డ్ వర్షన్. ఓకే. సో ముందు ఈసీసీ 5.0, ఈసీసీ 6.0లో మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఆపరేట్ చేసే విధానం లేదు. ఇప్పుడు ఎస్ఏపి ఫ్యూరీ వచ్చింది. అంటే క్లౌడ్స్ అంటారు. అంటే ట్యాబ్లో అయినా ఆపరేట్ చేయొచ్చు, మొబైల్ అయినా ఆపరేట్ చేయొచ్చు. అలా వర్షన్ అప్గ్రేడేషన్ అవ్వడం. మైగ్రేషన్ అంటే ఏంటి, మీ యొక్క డేటా ఇప్పుడు ఈసీసీ 6.0లో ఉంది మీ డేటా, S4 హనాకి మార్చడం. లేదు టాలీ ఈఆర్పి 9లో మీది డేటా ఉంది, టాలీ ప్రైమ్కి మార్చడం. దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. ఓకే. మైగ్రేషన్కి అప్గ్రేడేషన్కి డిఫరెన్స్ ఉంటుంది, గమనించాలి మీరు. ఏమంటేనే సార్. సో అప్గ్రేడేషన్ అంటే 1 or 2 ఫీచర్స్ని మార్చడం. మైగ్రేషన్ అంటే ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి టోటల్గా మారడం. అది మైగ్రేషన్. దీనికి టైమ్ ఆఫ్ సపోర్ట్ మినిమం 3 to 9 months. ఎంప్లాయీస్ మినిమం 10 to 50 మెంబర్స్ అవసరం అవ్వచ్చు, బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క సైజుని బట్టి. సో తర్వాత ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ వీ కన్వర్ట్ ద డేటా ఈఆర్పి టు ఈఆర్పి. మా ఈఆర్పి టూల్స్ ఎస్ఏపి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఈఆర్పి టూల్స్ మన డెమో సెషన్లో డిస్కస్ చేసాము, చెప్పండి. ఏమున్నాయమ్మా ఈఆర్పి టూల్స్, ఏమేమి ఉన్నాయి? డెమో విన్నారా? మళ్ళీ సెకండ్ టైం ఎంతమంది విన్నారమ్మా డెమో సెషన్ మళ్ళీ సెకండ్ టైం ఎంతమంది విన్నారు? దుర్గా, ప్రేమ్, లావణ్య, నూరి, స్వప్న విన్నారా సెకండ్ టైం మళ్ళీ ఒకసారి డెమో? అక్కడ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ గురించి మనం డిస్కస్ చేసాం, ఏమేమి ఉన్నాయని. చెప్పండి, ఏమో చూద్దాం. నో ఐడియా? ఓకే, వినాలి. సో టాలీ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి, ఒరాకిల్, ఎంఎస్ డైనమిక్ ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఏమా. ఈఆర్పి నుంచి ఈఆర్పిలోకి మ్యాప్ చేయడం, డేటాని కన్వర్ట్ చేయడం. టాలీలో నుంచి ఎస్ఏపిలోకి డేటాని కన్వర్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు టాటా కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడం. విప్రో కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడం. క్యాప్జెమినీ కంపెనీ కాగ్నిజెంట్ ని టేక్ ఓవర్ చేసుకోవడం. కంపెనీలు టేక్ ఓవర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్, ఓకే, ఏమంటారమ్మా?
మెర్జ్ అండ్ అక్విజిషన్ అంటాం. ఇప్పుడు ట్విట్టర్, ఎలన్ మాస్క్ ట్విట్టర్ని తీసుకున్నాడు. ట్విట్టర్ ముందు ఏం సింబల్ ఉన్నది మా? ట్రేడ్ మార్క్ ఏమున్నది? ట్రేడ్ మార్క్ ఏమున్నది ట్విట్టర్ది? బట్ సింబల్ ఉన్నది. బట్ తర్వాత ఇప్పుడు ఏం బట్ మార్చాడు సింబల్ అతను? బర్డ్ సింబల్ ఏం మార్చాడు? ఎక్స్ సింబల్ మార్చాడు. ఎక్స్ ఓకే. సో ఎలన్ మాస్క్ది ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ట్విట్టర్ది ఒక కంపెనీ. బట్ ట్విట్టర్ని ఎలన్ మాస్క్ అనేవాడు తీసుకున్నాడు. సో అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. అదే కంపెనీ కోడ్ అంటే ఏంటి? సో కంపెనీ కోడ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్. లైక్ హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో తర్వాత బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు బెంగళూరు బ్రాంచ్లో అక్కడ వర్క్ సరిగా జరగట్లేదు, ప్రాపర్గా స్టూడెంట్స్ లేరు. అప్పుడు కడపలో ఉన్న మెయిన్ బ్రాంచ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, కంపెనీ కోడ్ ఉంటుందో, బెంగళూరు కంపెనీ కోడ్ని టేక్ ఓవర్ చేసుకొని కడపలో ఉన్న మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను అక్కడ హ్యాండిల్ చేస్తాడు. ఎక్కడ మిస్ మ్యాచ్ జరుగుతుంది, ఎక్కడ ప్రాపర్గా గైడెన్స్ లేదు, ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుంది, బిజినెస్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని ఆ యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ కడపలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది బెంగళూరు కోడ్ టేక్ ఓవర్ తీసుకొని అక్కడ ఏం మైనస్ పాయింట్లు ఉన్నాయో చూసుకొని అడ్వర్టైజ్మెంట్ ప్రాపర్గా ఇవ్వటం, ఎంప్లాయీస్ని ప్రాపర్గా పెట్టడం, ట్రైనర్స్ని ప్రాపర్గా పెట్టుకోవడం, కాల్స్ని ప్రాపర్గా చేస్తే అప్పుడు ఆ బిజినెస్ కూడా రన్ టైంలోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అని చెప్తారు. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? టైప్స్ ఆఫ్ సర్వర్స్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్లియరా? క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? లెట్ మీ కన్ఫర్మ్. యా. సో క్లియర్ సార్. రోల్ అవుట్ అమ్మా. సార్ రోల్ అవుట్ ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు ఇండియాలో టాటా కంపెనీ ఉందమ్మా, ఆంధ్రప్రదేశ్లో ఉందనుకో. ఇక్కడ ఒక క్లయింట్ బిజినెస్ని వాళ్ళు ఫినిష్ చేశారు, అంటే వర్క్ అంతా కంప్లీట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు. ఒక న్యూ క్లయింట్ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని ఎగ్జిక్యూషన్ తీసుకొచ్చి డాక్యుమెంట్స్ అడ్మిషన్ చేశారు టాటా కంపెనీ. వీళ్ళే అమెరికాలోనో లండన్లోనో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. అక్కడ మళ్ళీ ఫ్రెష్గా న్యూ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్రెడీ ఇండియాలో జరిగిపోయింది. అక్కడ మీ దగ్గర బ్లూ ప్రింట్, డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నాయి. అదే ఇన్ఫర్మేషన్ కాపీ చేసి అమెరికాలో కూడా ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో దానినే ఎక్కువ టైం తీసుకోకుండా 10 నెలలు పట్టింది ఇక్కడ ఇండియాలో, అక్కడ 3 నెలల లోపల క్లియర్ చేస్తారు. దాన్ని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రోల్ అవుట్. ఓకే, క్లియర్? అంటే కొత్తగా లేకుండా, టైం తీసుకోకుండా ఆల్రెడీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉండిపోయింది, దాన్నే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం అంతే. ఓకేనా? క్లియర్ గైస్? యా. సో ఇవి చేయండి. ఓకే సార్. టుమారోతో మనకి థియరీ అయిపోతుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఓకే.